ముళ్ళును ముళ్ళుతో తీయాలనేది కేసీఆర్ లక్షణమే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆయన దిగజారి మాట్లాడాడు. ఆయనకు ఒక ఉందా ఉంది, ఆయన ఎప్పుడు ఎట్లా మాట్లాడాలనో బాగా తెలిసిన వ్యక్తి. ఆయన ఢీకొనడం రాజశేఖర రెడ్డితో కాలేదు, చంద్రబాబుతో కాలేదు, లగడపాటితో కాలేదు, ఇక ఆంధ్రలో ఉన్న ఏ నాయకులతో కాలేదు. అది వాళ్ళు ఓపెన్గా ఒప్పుకున్నదే. కాంగ్రెస్ అధిష్టానంతో కూడా అప్పట్లో ఢీకొన్నాడు. అదే ప్రత్యక్షంగా తను యుద్ధంలో పాల్గొన్నాడు, యుద్ధం గెలిచేటట్టు చేస్తాడు. అట్లా కేసీఆర్ రాజకీయ ఆ చైతన్యం ముందట తట్టుకోలేనని సంగతి రేవంత్ రెడ్డి తెలుసు. అందుకని ఆయన రమ్మని అంటాడు, అడ్డమైన బూతులు తిడతాడు. కాబట్టి అనువుగాని చోటు కేసీఆర్ రాడు. అది మైండ్ గేమ్. తర్వాత ఎలక్షన్స్కు ముందు చికాకు చేయడము, సమస్యలు సృష్టించడము, మానసికంగా వేదనకు గురయ్యేటట్టు చేయడము, ఇటువంటి అన్నీ చేయడంలో దిట్ట ఆయన. తర్వాత అవతలి వాళ్ళు గెలుస్తామనే భ్రమను కల్పిస్తాడు, హైప్ క్రియేట్ చేస్తాడు. అవసరమైతే ఒక సర్వే సంస్థ తానే దొడ్డిదారిని పంపిస్తాడు.